బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టులో అపీల్ చేయాలని పీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా అప్పటి నేత ముద్రగడ పద్మనాభం రైలు రోకో నిర్వహించారు. అయితే ఈ నిరసనలో కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో పద్మనాభంతో పాటు పలువురి మీద రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను గత ప్రభుత్వం కొట్టివేసింది. ఇప్పుడు ఈ కేసులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టులో అపీల్ చేయాలని పీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా అప్పటి నేత ముద్రగడ పద్మనాభం రైలు రోకో నిర్వహించారు. అయితే ఈ నిరసనలో కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో పద్మనాభంతో పాటు పలువురి మీద రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను గత ప్రభుత్వం కొట్టివేసింది. ఇప్పుడు ఈ కేసులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, మనం చూసుకున్నట్లయితే కనుక కాపు ఉద్యమకారులకు సంబంధించి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చిందని మనం చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే కొట్టివేసిన కేసులన్నింటినీ కూడా మళ్ళీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుని ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ కూడా చేయాలని కూడా పీపీని ఆదేశించినటువంటి పరిస్థితి. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి. కాపు ఉద్యమంలో అప్పట్లో మనం చూసుకున్నట్లయితే కనుక రైల్వే కాపు ఉద్యమానికి మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే అప్పుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహించడం జరిగింది. ఆయన వహించినటువంటి కాపు ఉద్యమానికి సంబంధించి అక్కడ కొంత రైళ్లు సంబంధించినటువంటి గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం కావడమే కాకుండా ఇతర ఆస్తులు కూడా కొన్ని ధ్వంసం కావడంతో అప్పట్లో కొన్ని కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం రైలు రోకో కూడా నిర్వహించడంతో అప్పుడు ఆయన పైన పలు కేసులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ కాపు నేతల పైన కూడా పలు కేసులు నమోదు చేయడం జరిగింది. అప్పట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైసీపీకి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా దాంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో పాటు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం అయితే దీన్ని లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులన్నింటినీ కూడా విజయవాడ రైల్వే కోర్టు అయితే కొట్టేసినటువంటి పరిస్థితి. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులు కూడా గత ప్రభుత్వం కొట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కేసులపైన దృష్టి పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. కాపు ఉద్యమకారులకు షాక్ అయితే ఇచ్చేటటువంటి విధంగా తుని రైలు దద్దం కేసులో కీలక కాపు ఉద్యమకారులకు కేసు మళ్లీ విచారించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడంతో ముఖ్యంగా ముద్రగడ సహా పలువురు ఏదైతే ఉన్నారో కొంతమంది వారందరికీ కూడా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. అంటే కోర్టుకి వెళ్లితే కనుక వారికి మళ్ళా నోటీసులు వచ్చి మళ్ళీ విచారణకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి, కోర్టు ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.